ఉన్నారా? క్రీస్తునందు క్షేమంగా కుశలంగా ఉన్నారా? క్రీస్తునందలి మహిమైశ్వర్యానికి మనం వారసులం, దేవునికి బిడ్డలం. మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారం. స్తుతి అంటే దేవుణ్ణి అది ఇది అడగటం కాదు. ఆయన ఇచ్చిన దానికి, ఆయన ఏమై ఉన్నాడో దానికి స్తుతి స్తోత్రములు సమర్పించడం. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మములలో ప్రవేశిస్తాము. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములలో ప్రవేశిస్తాము. ఆయనను స్తుతించండి, ఆయన మహిమను, ఆయన నామమును ఘనపరచండి. దేవుని శక్తి నిధిని స్తోత్రము ద్వారా మనము విడుదల చేస్తాము. దావీదు సితారా వాయించినప్పుడు దేవుని అభిషేకం వచ్చింది. 1 సమూయేలు 16:23 దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేతపట్టుకుని వాయించగా దురాత్మ అతణ్ణి విడిచిపోయింది. అతడు సేదదీరి బాగయ్యాడు. 150వ కీర్తన 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించెదరుగాక. యెహోవాను స్తుతించండి. సరే శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. మహిమా సింహాసనాసీనుడవైన దేవా, నీకు మా స్తుతులు. పరలోక సైన్య సమూహం నిన్ను స్తుతిస్తున్నది. ప్రభువు, నీవు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడవై ఉన్నావు. మా పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నావు. మా కోసమై పరలోకంలో భవనాలు సిద్ధం చేస్తున్నావు. ప్రభు, మా శ్రోతలను ఆశీర్వదించు. వారి భౌతిక ఆధ్యాత్మిక అక్కరలు తీర్చు ప్రభు. కుటుంబాలను కాపాడు. బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దు. స్థానిక సంఘాలు సార్వత్రిక సంఘ దర్శనం పొందాలని, నీ బిడ్డలందరూ ఒకే కుటుంబమనే సత్యాన్ని అందరూ అమలుపరచాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును, అధికారులను ఆశీర్వదించండి. దేశమందు కరువు కాటకములు రాకుండా, భూకంపములు, తుఫానులు జనులకు ప్రాణనష్టం కలిగించకుండా కాపాడండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు సమృద్ధిగా దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. శ్రోతలు గమనించండి. నేటి వాక్య పాఠం ఆదికాండం 46వ అధ్యాయం 28వ వచనం నుండి 47వ అధ్యాయం 2వ వచనం వరకు సావధానంగా వినండి. ఈజిప్టులో యోసేపునకు 2 కుమారులు కలిగారు. ఈజిప్టు దేశానికి వచ్చిన యాకోబు కుటుంబీకులందరూ మొత్తం 70 మంది. 70 మంది పితరులు ఈజిప్టుకు వెళ్లారు. దేవుని వాగ్దానం ప్రకారం వీరు రాను రాను ఆకాశ నక్షత్రాల వలె విస్తరించారు. ఈజిప్టుకు వచ్చిన యాకోబు కుటుంబం 70 మంది. యాకోబు యోసేపు వద్దకు ముందుగా యూదాను పంపాడు. యూదా వీరికి దారి చూపాలి. వీరు గోషెను ప్రాంతానికి ప్రయాణం చెయ్యాలి. వారంతా గోషెను చేరుకున్నారు. యోసేపు తన రథాన్ని సిద్ధం చేశాడు. తన తండ్రి అయిన యాకోబుకు ఎదురు వెళ్లాడు. గోషెనులో యోసేపు తన తండ్రిని కలుసుకున్నాడు. యోసేపు తండ్రి మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాడు. యోసేపు తన తండ్రి పట్ల చూపే ప్రేమ ఎంతో ఉద్రేకభరితం. తల్లిదండ్రులను సన్మానించాలని దేవుని ఆజ్ఞ. యేసుక్రీస్తు కూడా నజరేతులో మరియ యోసేపులకు లోబడి ఉన్నాడు. యేసు ప్రభువు శిలువ మీద చనిపోతూ కూడా తన తల్లిని మరిచిపోలేదు. ఈ విషయంలో యేసు ప్రభువు విశ్వాసులకు గొప్ప మాదిరి. అప్పుడు ఇశ్రాయేలు అనే యాకోబు యోసేపుతో అన్నాడు, నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూచాను గనుక నేనింకా చనిపోతాను. యోసేపును, నా గారాబు కొడుకును చూచాను. చనిపోయాడు అనుకున్న కొడుకు బతికే ఉన్నాడు. ఇక నేను నిశ్చింతగా చనిపోగలను అనుకున్నాడు. దీన్ని బట్టి యాకోబు తన కొడుకును ఎంత ప్రేమించాడో మనం గ్రహించగలం. మీకు జ్ఞాపకముందా? సుమయోను అనే వృద్ధ భక్తుడు యేసును చూచిగాని చనిపోను అని దీక్షతో ఉన్నాడు.
యేసుబాలుణ్ణి చేతుల్లోకి తీసుకొని సుమయోను అన్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిస్తున్నావు. యేసు ప్రభు అంటే సుమయోనుకు ఎంత ప్రేమో! యాకోబుకు తన కొడుకు మీద ఉన్న ప్రేమ కేవలం భౌతికం, కాని భక్తునికి యేసుపై ఉన్న ప్రేమ ఆధ్యాత్మికం. ఎవడైనా సరే నన్ను ప్రాణాధికంగా ప్రేమించకపోతే నాకు శిష్యుడై ఉండతగడు అని యేసు ప్రభువు చెప్పాడు. దావీదురాజు తన కొడుకు బతికి ఉండగా అతనికి జబ్బు చేసినప్పుడు అతని కోసం ఎంతో తాపత్రయపడ్డాడు. కాని ఆ పిల్లవాడు చనిపోయిన తరువాత అన్నాడు, చనిపోయిన నా కొడుకును తిరిగి రప్పించగలనా? నేను వాని వద్దకు వెళుతాను గాని వాడు నా వద్దకు మరలి రాడు గదా. దావీదు రాజుకు ఉన్నంత ఆధ్యాత్మిక పరిపక్వత యాకోబుకు లేదు. అప్పుడు యోసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబము వారిని చూచి అన్నాడు, నేను వెళ్లి ఇది ఫరోకు తెలియచేసి, కనాను దేశంలో ఉన్న నా సహోదరులు, నా తండ్రి కుటుంబము వారు నా వద్దకు వచ్చారు. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను, పశువులను, తమకు కలిగినదంతా తెచ్చుకున్నారు అని అతనికి చెప్తాను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఈజిప్టు వారికి హేయుడు. ఫరో మిమ్ములను పిలిపించి మీ వృత్తి ఏమిటి అని అడిగితే మీరేం చెప్పాలంటే, మా చిన్నతనము నుండి ఇది వరకు మేము, మా పూర్వీకులు పశువులు గలవారము. మీరు ఈ విధంగా చెబితే గోషేను దేశంలో మిమ్ములను కాపురముండనిస్తాడు. యాకోబు కుటుంబీకుల పేర్లు ఈ అధ్యాయంలో రాసి ఉన్నాయి గదా, ఎన్నో పేర్లు. అయితే సోదరీ సోదరులారా, యేసుక్రీస్తునందు విశ్వసించి తిరిగి జన్మించిన వారందరి పేర్లు జీవగ్రంథమందు పరలోకంలో నమోదై ఉంటాయి. నీ పేరు, నా పేరు అందులో ఉంది. ప్రభువు నిన్ను వ్యక్తిగతంగా ఎరుగును. నీ తలవెండ్రుకలు ఎన్ని ఉన్నాయో ఆ లెక్క కూడా ఆయనకు తెలుసు. మనం ఎంత జనసమూహమైనా దేవుడు మనలను వ్యక్తిగతంగా ఎరుగును. ఆయన మనల్ని ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తాడు. మన పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు గలవాడు. లోకంలో ఏ మనిషి దేవునికి పనికిరాని వాడంటూ ఉండడు. ప్రతి మనిషి కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. గుంపులను కాదు ప్రభువు చూచేది. అందులో ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా ప్రభువు చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. యేసును ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రక్షకుడని అంగీకరించాలి. సోదరుడా, సోదరి, నీవు నాకిప్పుడిది చెప్పు, నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉందా? మరో విశేషం, తండ్రి కుమారుల మధ్య ఎడబాటు ఎంతో దుర్భరం. బహుకాలానికి యోసేపును చూచిన యాకోబు ఉద్రిక్తమైన మనస్సు ఎలా ఉందో ఊహించగలరా? శ్రోతలు గమనించండి. ఈజిప్టుకు వచ్చిన తరువాత యాకోబుకు ఉన్న మరో పేరు ఇశ్రాయేలు. ఈజిప్టులో యాకోబు తీరు మారింది, అంచేత పేరు మారింది. మారిన కొత్త పేరే ఎక్కువగా చెప్పబడింది. ఈజిప్టు దేశస్థులకు వృత్తిరీత్యా కాపరులైన వారంటే అసహ్యం. కాని కాపరి అనే మాట, ఈ మాట సూచించే భావము బైబిలులో చాలా ఉదాత్తమైనదిగా చిత్రించబడింది. యేసును మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా పేర్కొంటాం. ప్రధాన కాపరి అయిన యేసు త్వరలో రాబోతున్నాడు. పాపులైన మానవులు దారి తప్పిన గొర్రెలు. ఈ గొర్రెల కోసం మంచి కాపరి అయిన యేసు తానే దేవుని గొర్రెపిల్ల అయి వాటి కోసం తన ప్రాణం పెట్టాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో యేసు చెదరిపోతున్న గొర్రెల వంటి పాపులను చూచి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. తప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షించే కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఈ మంచి కాపరి అంటే లోకానికి ఇష్టం లేదు. యేసును కాపరిగా లోకం అంగీకరించదు. ఈజిప్టులో కాపరి అనే మాటే అక్కడి ప్రజలకు గిట్టదు. కాపరులను వారు అసహ్యించుకుంటారు. ఇక్కడ ఈజిప్టు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలీయులు కాపరులే కాదు,
పశువులను కూడా కాచేవారు. గోషెనులో నివసిస్తూ ఇశ్రాయేలీయులు కాపరులయ్యారు. గొర్రెలను బాగా కాచేవారు. యాకోబు తన వారితో ఇప్పుడు గోషెనులో కాపురమున్నాడు. చాలా కాలం యాకోబు సంతతి అదే దేశంలో నివాసముండవలసి వచ్చింది. యోసేపు చనిపోయాక వారు ఈజిప్టులో బానిసలయ్యారు. అయితే దేవుడు వారికి తోడై ఉన్నాడు. అక్కడే వారు గొప్ప జాతిగా ఆవిర్భవించారు. ఆ తరువాత మోషే నాయకత్వంలో వారికి విడుదల కలిగింది. యోసేపును దేవుడు ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడినట్లు లేదుగాని అతని జీవితమంతటిలో అదృశ్యమైన దేవుని హస్తమే అతన్ని నడిపించింది. యోసేపు జీవితమంతా దేవుని పర్యవేక్షణలోనే నడిచింది. తన వారికందరికీ చిట్టచివరికి రక్షకుడు, సంరక్షకుడు అయ్యాడు. దేవుడు తన బిడ్డల జీవితంలో ఎప్పుడేది జరగాలో ముందుగానే నిర్ణయించి ఉంచుతాడు. ఏదీ ప్రమాదవశాత్తు జరగదు. యేసు అందరి కోసమై విమోచన క్రయధనమై తనను తానే సమర్పించుకున్నాడు. ఇది యుక్తకాలమందు సాక్ష్యార్థమై జరిగిన సంఘటన. యేసు కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భాన జన్మించాడు. దేవుడంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యోసేపు జీవితంలో జరిగినదంతా దేవుని చిత్త ప్రకారమే జరిగింది. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు? ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రమూ గతించవు. దేవుని చిత్తం, దేవుని మాట ఎన్నటికీ వీగిపోవు, జరిగి తీరతాయి. యోసేపు గుంటలో పడడం దేవుని చిత్తం, సింహాసనమెక్కటం దేవుని చిత్తం. దేవుని సంకల్ప సిద్ధికి ఈ సంఘటనలన్నీ దోహదపడ్డాయి అని మనం గ్రహించాలి. సోదరీ సోదరులారా, బైబిలులోని విశ్వాస వీరుల గాథలు నేడు మనకు ఎంతో ప్రయోజనాత్మకమైనవి. యాకోబు రాహేలు కోసం 14 సంవత్సరాలు కష్టించి పనిచేయవలసి వచ్చింది. రాహేలుకు యాకోబుకు జన్మించిన కుమారుడు యోసేపు. యాకోబుకు యోసేపంటే ఎంతో గారాబం. ఈ రోజున కూడా తల్లిదండ్రులు చేసే పొరపాటు ఇదే. పిల్లలందరిలో ఒకరిని ప్రత్యేకంగా గారాల కూచిగా చూస్తే మిగతా పిల్లలకు దీన్ని బట్టి ఉక్రోషం పుట్టుక రావడం సహజం. అన్నదమ్ముల మధ్య అపోహలకు తల్లిదండ్రులే కారకులవుతారు. యాకోబు యోసేపును అతిగా ప్రేమించటం వల్ల అనేక అగచాట్లు ప్రాప్తించాయి. బిడ్డల పట్ల అమితంగా మమతను పెంపొందించుకోవడం శరీరానుసారమైన మనసుకు ఫలితం. కలలుగనే యోసేపు అమాయకంగా తన కలలను తల్లిదండ్రులకు, అన్నలకు చెప్పటం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. కలలుగనడంతో ఆరంభమై అదొక దర్శనమై గొప్ప వ్యక్తులెందరో దర్శనాన్ని బట్టి జీవితంలో అద్భుతాలను సాధించగలిగారు. అయితే దేవుని బిడ్డలు దేవుని కలలు కంటారు, అవి దర్శనాలవుతాయి. అపొస్తలుడైన పౌలన్నాడు, దమస్కు మార్గంలో దేవుడు నాకు చూపిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదు. సోదరీ సోదరులారా, దర్శనం లేని చోట ప్రజలు నశిస్తారు. ఈ రోజున దేవుని బిడ్డలు దేవుని దర్శనాలు చూడాలి. యువతీ యువకులు దేవదర్శనం చూడాలి. భవిష్యత్తు కోసం సిద్ధపడాలి. యేసు దర్శనమే మన దర్శనం, యేసు కోరికలే మన కోరికలు, యేసు ఆశయాలు, వాంఛలు అవే మన కోరికలు. యేసును ప్రేమించేవారు యేసుకు ఇష్టమైన వాటినే కోరాలి. అసలు బైబిలు వ్యక్తులలో ఎవరినైనా భక్తులు అంటున్నామంటే దానికి కారణం ఒకటే. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే మన భావజీవితాన్ని, భక్తి శైలిని మార్చగలదు. మన చిత్తవృత్తి యందు నూతనపరచబడుతూ ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. అది మోసకరమైన దురాశ, చెడిపోయిన స్వభావం. నీతి యథార్థ భక్తి గలవారై దేవుని పోలికగా అనగా యేసుక్రీస్తు పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుని భయంతో
పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ శరీరాత్మలకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనమే పవిత్రపరుచుకుంటూ ఉండాలి. ఆ మాటకొస్తే తండ్రి కొడుకుల మధ్య అనగా యాకోబు యోసేపుల మధ్య ఎంత వ్యత్యాసముందో పరిశీలించండి. యాకోబు ఉపాయశాలి, యోసేపు ఉపకారశీలి. యోసేపు కూడా చెరసాల అనుభవంలోనే పరోపకారానికి ప్రతిష్ఠించబడ్డాడు. అంతవరకు తన కలలను గురించే చెప్పేవాడు. ఆ తరువాత ఇతరుల కలలకు అర్థం చెప్పి వారికి సాయం చేయసాగాడు. అదే ఉపకారశీలం. ఇంతింతై మరీ విస్తరించి ప్రపంచం మొత్తానికి అన్నం పెట్టేటంతగా నలుదిక్కులకు ప్రసరించింది అతని సౌశీల్యం. యాకోబు అలా కాదు. కుటుంబ జ్యేష్ఠత్వం అధికారపూర్వకమైనది, అది యాజకత్వమే. ఆ పదవిని ఆశించి దానిని దేవుడిచ్చేదాకా కనిపెట్టలేక, దేవుని మాట నమ్మలేక, ఉపాయంతో దాన్ని స్వశక్తితో సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి మోసగాడని పేరు తెచ్చుకొని చరిత్రకెక్కాడు. దేవునితో పోరాటంలో దెబ్బతిని ఎట్టకేలకు దేవునికి లోబడక తప్పలేదు. సోదరీ సోదరులారా, ఎవరి జీవితం చూచినా, ఏ చరిత్ర చదివినా, ఎవరి గాథ విన్నా ఏమున్నది గర్వకారణం? యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి గర్వభంగమవుతుంది. నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల నాకు కోపం వస్తుంది అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. సోదరీ సోదరులారా, గ్రహించండి. పాపి పాపానికి దాసుడు. దేవుని కుమారుడైన యేసు మనలను స్వతంత్రులనుగా చేశాడు. గనుక మనం స్వతంత్రులమే. ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబరచాలి. వితర్కాలను, దేవుని జ్ఞానానికి ఎదురయ్యే ప్రతిబంధకాలను త్రోసిరాజనాలి. యాకోబు ఆత్మ సంబంధిగా పరివర్తన చెందటానికి ఎంతకాలం పట్టిందో చూడండి. ఎవరైనా క్రీస్తును అంగీకరిస్తే, ఆయన నామమందు విశ్వాసముంచితే దేవుని బిడ్డలవుతారు. అయితే ఎంతకాలమని పసిపిల్లలై ఉంటారు? దేవుని దీర్ఘకాలిక ఉద్దేశ్యం ఒక్కటే. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలి. సమస్త జ్ఞానం ప్రయోగించి ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి. ప్రతి మనిషికి బోధించాలి. సోదరీ సోదరులారా, విశ్వాసులారా, ఈ బైబిలు పాఠాలలో మీరు నేర్చుకునేదంతా మీ విశ్వాసాభివృద్ధికి తోడ్పడాలి. అదే దేవుని చిత్తం. విశ్వాసం దైవ ప్రేమలో పనిచేస్తుంది, ఫలిస్తుంది. ఎవరైనా అంతే. అబ్రహామైనా, ఇస్సాకైనా, యాకోబైనా, యోసేపైనా, పౌలైనా, పేతురైనా అంతే. ఇదే విశ్వాస సూత్రం నీలో నాలో కూడా పనిచేస్తుందని జ్ఞాపకముంచుకోండి. దేవుని సత్యం విశ్వాసికి అనుభవ జ్ఞానమవుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఇది అనుభవైక వేద్యమవుతోందని వేరే చెప్పనక్కర్లేదు. దేవుని వాక్యమే విశ్వాసికి ఏకైక ప్రమాణం. దేవుని వాక్య ప్రత్యక్షం వెలుగులో సమస్తము పరీక్షించాలి. దేవుని వాక్యం అనుభవంలో మాత్రమే రక్షణార్థమైన ఫలితాలు కలుగుతాయి. అయితే కేవలం అనుభవం మాత్రమే సిద్ధాంతం కాదు. పాత నిబంధనలో యెహోవా కార్యములు, సువార్తలలో యేసు కార్యములు అనగా కుమారుని కార్యములు, అపొస్తలుల కార్యగ్రంథం నుంచి పరిశుద్ధాత్మ కార్యములు మనము గుర్తించగలం. శ్రోతలు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. తన పరిశుద్ధతను మనకు ఇవ్వటానికే మనలో నివసిస్తున్నాడు. హృదయశుద్ధి, ప్రేమ మనలో ప్రవర్తిల్ల చేసే క్రీస్తు ఆత్మే పరిశుద్ధాత్మ. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం, యెహెజ్కేలు 36 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధ ఉద్యమం పేర్కొనబడింది. పవిత్రీకరణ, పవిత్రపరచటం అంటే ఒక వ్యక్తిని దేవుని వినియోగం కోసం ప్రత్యేకించటం. ఇస్సాకు ప్రత్యేకత అదే. ఎవరికీ అట్టి అద్భుత ప్రతిష్ఠ జరిగి ఉండలేదు. దేవుని బలిపీఠముపై ఇస్సాకు ప్రతిష్ఠించబడ్డాడు.
ప్రభువు కోసం చచ్చి బ్రతికినట్లే పునర్జన్మ సంభూతుడై లేచి వచ్చాడు. అందుకే ఇస్సాకులో ఎన్ని బలహీనతలున్నా అతణ్ణి దేవుడు వాడుకోవలసి వచ్చింది. దేవునికి ప్రతిష్ఠితమైనది మరొక పనికి వాడకూడదు. అది దైవ నిర్ణయం. పాత నిబంధనలో యెహోవా మందిరములోని సేవోపకరణములు పాతగిలినా వాటిని మరో రూపంలో వాడతారే గాని వాటిని తీసి పారవేయరు. దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి ఎట్టి పరిస్థితిలోనూ మరో పని చెయ్యలేడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోసం పరిశుద్ధపరచబడిన ప్రజలు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్లు దేవుని సంఘం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. సోదరీ సోదరులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాసి ఉంది గదా. ఎందరో మహానుభావులు, వారందరికీ జేజేలు. నిజమే, బైబిలు భక్తులు మన జీవితాలకు దూరంగా ఉండి తమ భక్తిని మనకు ప్రదర్శించటం లేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి వినండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. అంటే ఏమిటి? అలనాడు ఏలియా ఎంత నీతిమంతుడో ఈ రోజున నీవు నేను అంతే నీతిమంతులం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు దేవుని దృష్టిలో ఎంత నీతిమంతులో ఈ రోజున మనము అంతే నీతిమంతులం. పౌలు ఎంత నీతిమంతుడో శిలువ మీద అప్పటికప్పుడు రక్షణ పొంది పరలోకానికి వెళ్లిపోయిన దొంగ కూడా అంతే నీతిమంతుడు. నీతిమంతులలో గొప్ప నీతిమంతుడని, చిన్న నీతిమంతుడని ఉండరు. అందరము విశ్వాసమును బట్టి నీతిమంతులం. గనుకే మన ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. బైబిలు గాథల్లోని వ్యక్తులను మనం ఇదే దృక్పథంతో చూడాలి. విశ్వాసమూలమైన నీతి మనది. నీతి కారణమైన నియమాన్ని అనుసరించాలి. విశ్వాసం క్రియామూలమైనది కాదు. దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి. మనం విశ్వాసవాక్యములే ప్రకటిస్తాము. దేవుని కృపామహదైశ్వర్యంలో మనం పాలు పొందుతున్నాము. ఈ రోజుల్లో మానసిక వ్యాధులు ఎక్కువవుతున్నాయి. శరీర రోగాలు చాలా వరకు నయమవుతున్నాయి గాని ఈ రోగాలను సైతాను మనుష్యుల మనస్సుల్లోకి బదిలీ చేస్తున్నాడు. కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. విడాకుల వైపు భార్యాభర్తలు మొగ్గు చూపుతున్నారు. యువతీ యువకులలో మానసిక శూన్యం ఏర్పడుతోంది. డబ్బు ఉంది గాని మానసిక దారిద్ర్యం ఎక్కువైపోతోంది. అందుకే నేటి సగటు మనిషికి బైబిలు సందేశం ఎంతో అవసరం. యేసుక్రీస్తు గొప్ప ఆత్మల సంపాదకుడు. అలాగే ఆయన రాయబారులు కూడా ఆత్మల సంపాదకులే. క్రైస్తవుడు అంటే క్రీస్తులాంటివాడు అని అర్థం. నీవు ఏ సేవలో ఉన్నా విశ్వాసివైతే ప్రాథమికంగా ఆత్మల సంపాదకుడవు అనే సంగతి మర్చిపోవద్దు. పాత నిబంధనలో, ఆదికాండంలో మనం నేర్చుకుంటున్న సత్యాలు మా శ్రోతల విశ్వాసాన్ని బలవత్తరం చేస్తాయని మా నిరీక్షణ. వాక్యం వింటూ ఉండగా విశ్వాసులకు దినదిన ప్రవర్ధమానమైన భక్తిభావం అలవడుతుంది. ఇప్పుడు మనం ఆదికాండం 47వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. యాకోబు, అతని కుటుంబమంతా ఈజిప్టుకు వచ్చేశారు. యోసేపు ఎంతో చాకచక్యంగా ఫరోను ఒప్పించి యాకోబు కుటుంబీకులు గోషెను ప్రాంతంలో నివాసముండడానికి అనుమతి ఇప్పించాడు. గోషెను ప్రదేశం మంచి సారవంతమైన భూమి. అయితే ప్రస్తుతం అంతటా కరువు. ఎక్కడి భూమి అయినా ఆ సమయంలో విలువలేనిదే అయిపోయింది. 47వ అధ్యాయంలో యోసేపు జీవితానికి మహర్దశ ప్రాప్తించిందని చెప్పవచ్చు. యాకోబు జీవితం ఆరంభంలో అంత మంచి వ్యక్తి అనిపించడు.
కాని రాను రాను అంచెల వారీగా అతని వ్యక్తిత్వం మెరుగుపడుతూ వచ్చింది. ఈజిప్టుకు వచ్చాక అతడు ఒక విశ్వాసిగా, విశ్వసనీయుడుగా మనకు కనిపిస్తాడు. లోకమంతటా కరువు రాను రాను ఉధృతమవుతూ వచ్చింది. అయితే ఈ కరువు విషయం 2 దేశాలకు సంబంధించినంతవరకే ఆదికాండంలో ప్రస్తావించబడింది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.